హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మన క్రికెట్ ని ఒక స్టేట్ అనుకుంటే ఆ స్టేట్ కి సీఎం మన సచిన్ టెండూల్కర్. ప్రపంచ క్రికెట్ లోనే ఎవరికి సాధ్యం కాని ఎన్నో గొప్ప విజయాలను సాధించాడు. మరి క్రికెట్ లో అతని ఆటని రికార్డ్స్ ని బ్రేక్ చేయడానికి ఎవరైనా ఉన్నారు అంటే మనకు తెలిసిన ఒకే ఒక ప్లేయర్, ద కింగ్ విరాట్ కోహ్లీ. మిస్టర్ అగ్రెషన్, ద రికార్డ్ బ్రేకర్, మిస్టర్ కన్సిస్టెన్సీ, ద రన్ మిషన్. ఇలా చెప్పుకుంటూ పోతే పేరు ఏదైనా కానీ అతనికి తెలిసింది మాత్రం ఒకటే, ఆకలి మీద ఉన్న సింహంలా వేటాడి పరుగులు సాధించడం. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ అయినా కానీ హ్యాండిల్ చేస్తూ, ఎలాంటి బౌలర్ ని అయినా ఫేస్ చేస్తూ నెంబర్ 1 బ్యాట్స్మెన్ లా దూసుకెళ్తున్న విరాట్ కి ఆ ఫేమ్ అంత సులభంగా ఏమీ రాలేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, మరెన్నో విమర్శలను ఎదుర్కొంటూ తన హార్డ్ వర్క్ ని నమ్ముకొని నెంబర్ 1 బ్యాట్స్మెన్ టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీని ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. నేను ఆల్రెడీ విరాట్ కోహ్లీ గురించి మీకు తెలియని 25 నిజాలు అని చెప్పి 2 పార్ట్స్ గా వీడియో చేశాను. వీడియో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటే వెళ్ళి చూడండి. అలాగే ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. విరాట్ అసలు పేరు విరాట్ కోహ్లీ అండ్ ఇంకా అతన్ని అందరూ చీకు అని కూడా పిలుస్తారు. విరాట్ 5th నవంబర్ 1988 లో మన ఇండియా క్యాపిటల్ సిటీ అయిన ఢిల్లీలో జన్మించాడు. అతని తండ్రి పేరు ప్రేమ్ కోహ్లీ. ఈయన ఒక క్రిమినల్ లాయర్ గా పనిచేసేవారు. అండ్ ఇంకా అతని తల్లి పేరు సరోజ్ కోహ్లీ. ఈమె ఒక హౌస్ వైఫ్. విరాట్ తన ఇంట్లో అతనే 3వ వాడు. అతని అన్న వికాస్ అండ్ ఇంకా అతని అక్క భావన అతని తోబుట్టువులు. విరాట్ కోహ్లీ తాత ముత్తాతలు పంజాబ్ లోనే ఉండేవారు. పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోయాక ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ కు వలస వచ్చారు. విరాట్ తన బాల్యాన్నంతా తన అన్న మరియు అక్కతోనే గడిపాడు. విరాట్ చిన్నవాడు అవడంతో అందరూ అతన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. విరాట్ వాళ్ళ నాన్నకి అతనంటే చాలా ఇష్టం. అందువల్ల చాలా టైం అతనితోనే స్పెండ్ చేసేవాడు. విరాట్ కి 3 years ఉన్నప్పుడు క్రికెట్ మీద ఉన్న ఇష్టం చూసి వాళ్ళ నాన్న అతన్ని ప్రోత్సహించేవాడు. ఖాళీ టైంలో విరాట్ తో కలిసి గల్లీలో క్రికెట్ ఆడేవారు. విరాట్ కోహ్లీ ఢిల్లీలో ఉన్న విశాల్ భారత్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. విరాట్ కి 9 years అప్పుడు చాలా బొద్దుగా ఉండేవాడు. తను బొద్దుగా ఉండడం చూసి తన ఫాదర్ అప్పుడే ఢిల్లీలో రాజ్ కుమార్ శర్మ గారు కొత్తగా స్థాపించిన క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. అందువల్ల విరాట్ స్కూల్లో క్లాసెస్ కి అండ్ ఇంకా క్రికెట్ ప్రాక్టీస్ కి ఒకేసారి హాజరు అవ్వాల్సి వచ్చేది. విరాట్ కి మొదట్లో తన ఆటపై దృష్టి పెట్టడానికి టైం ఉండేది కాదు. అలాగే కష్టపడుతూ 9వ తరగతి చదువుకున్న ఆ స్కూల్లోనే కోహ్లీ క్రికెట్ ఆడటం బాగా నేర్చుకున్నాడు. తర్వాత సేవియర్ కాన్వెంట్ లో ఇంటర్మీడియట్ కి జాయిన్ అయ్యాడు. అక్కడ కోహ్లీకి తన ప్రాక్టీస్ కి చాలా టైం దొరికేది. దానివల్ల క్రికెట్ చాలా ఏకాగ్రతతో ఆడుతూ తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. విరాట్ క్రికెట్ మీద చాలా ఇష్టంగా ఉండేవాడు. టీమ్ లో ఏ పొజిషన్ లో అయినా బ్యాటింగ్ చేసేవాడు. అంతేకాకుండా తన ప్రాక్టీస్ టైం పూర్తయినా గానీ ఎవరు చెప్పినా వినకుండా ప్రాక్టీస్ చేసేవాడు అని తన కోచ్ రాజ్ కుమార్ శర్మ చెప్పారు. తరువాత 2002లో ఢిల్లీ అండర్-19 15 టీం తరపున ఉమ్రిగర్ ట్రోఫీ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ బాగా బ్యాటింగ్ చేస్తూ తన టీం విజయంలో అండగా నిలిచాడు. సరిగ్గా ఆ టైంలోనే అప్పటి టీం ఇండియా యంగ్ బౌలర్ అయిన ఆశిషా ఆహార చేతుల మీదుగా అవార్డుని అందుకున్నాడు. ఆ తర్వాత 2003లో జరిగిన విజయ్ మెర్చంట్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 17 తరపున ఆడడానికి సెలెక్ట్ అయిన కోహ్లీ ఆ రోజున తన టీం కి ట్రోఫీని గెలిపించలేకపోయాడు. కానీ ఆ నెక్స్ట్ డే తన అద్భుతమైన బ్యాటింగ్ తో తన టీం ని ఛాంపియన్స్ గా చేశాడు. దీనివల్ల కోహ్లీ 2006లో ఇండియా అండర్-19 కి సెలెక్ట్ అయ్యాడు. అప్పుడు ఇంగ్లాండ్ అండర్-19 టీం తో జరిగిన 3 వన్డే సిరీస్ అండ్ ఇంకా ఒక టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో గ్రేట్ బ్యాటింగ్ చేసిన విరాట్ టీం ఇండియా విజయం సాధించడంలో విరాట్ కూడా ఒకడయ్యాడు. ఆ తర్వాత పాకిస్తాన్ టూర్ లో కూడా పాకిస్తాన్ అండర్-19 టీం కి తన గ్రేట్ బ్యాటింగ్ తో తన పేరు మారుమోగిపోయింది. విరాట్ 2006 నవంబర్ మంత్ లో ఢిల్లీలో ఫస్ట్ క్లాస్ డెబ్యూని చేశాడు. తర్వాత డిసెంబర్ లో కర్ణాటకతో ఆడుతున్న ఒక మ్యాచ్ లో విరాట్ ఫాదర్ బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయారు. ఆ టైంలో తన టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా పోరాడుతున్న విరాట్ ఆ విషయం వినగానే గ్రీజ్ లోనే ఏడ్చేశాడు. అప్పుడు తన కోచ్ ఈ పరిస్థితుల్లో నువ్వు బ్యాటింగ్ చేయగలవా అని అడిగాడు. విరాట్ తన బాధను ఓర్చుకొని తన టీం కష్టాల్లో ఉండడం చూసి నేను బ్యాటింగ్ చేస్తాను అని చెప్పాడు. ఈ మ్యాచ్ లో 238 బాల్స్ కి 90 runs సాధించాడు. విరాట్ చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోయాడు. ఆ రోజును తన కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేను అని, నా తండ్రి వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అని విరాట్ చాలా సార్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ ఒక్క విషయం చాలు విరాట్ కి క్రికెట్ మీద ఉన్న పిచ్చి
ప్యాషన్ ఎలాంటిదో అని. ఫ్రెండ్స్, తర్వాత చూసే ముందు ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. తర్వాత 2008 అండర్-19 వరల్డ్ కప్ లో టీమిండియాను గెలిపించిన విరాట్ తన టీం ని ఏకంగా ఛాంపియన్స్ ని చేశాడు. అలాగే ఈ టోర్నమెంట్ లో కెప్టెన్ గానే కాకుండా బ్యాట్స్మెన్ గా కూడా అదరగొట్టిన విరాట్ 6 మ్యాచ్ల్లో 47 సెకండ్లో 235 రన్స్ ని తీశాడు. దానితో ఆ రోజు విరాట్ కి నేషనల్ టీమ్ లో ఆడే ఛాన్స్ వచ్చింది. అంతేకాదు ఆ రోజు బిగినైన ఐపీఎల్ లో 20 లక్షలు బేస్ ప్రైజ్ గా ఇచ్చి తనని ఆర్సీబీ వైపుకి తీసుకున్నారు. అండ్ ఇంకా విరాట్ 2008 లో శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ టైంలో టీమిండియా రెగ్యులర్ ఓపెనర్స్ అయిన సేవక్ అండ్ సచిన్ గాయపడటంతో వాళ్ళ ప్లేస్ లో విరాట్ కి ఛాన్స్ చిక్కింది. ఇంకా తన ఫస్ట్ మ్యాచ్ లో కేవలం 12 రన్స్ ని తీసి అవుట్ అయిన విరాట్ ఆ తర్వాత మెల్లగా ఫామ్ లోకి వచ్చి 2009 లో 107 రన్స్ చేసి శ్రీలంక పై తన ఫస్ట్ సెంచరీని సాధించాడు. ఆ మ్యాచ్ లో బాగా ఆడిన గంభీర్ కి వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని విరాట్ కి ఇచ్చేశాడు. అండ్ ఇంకా 2010 లో జింబాబ్వే పైన తను T20 డెబ్యూ చేశాడు. అండ్ ఇంకా అక్కడ లిమిటెడ్ అవర్స్ క్రికెట్ లో బాగా ఆడుతూ 2011 వరల్డ్ కప్ టీమ్ లో ప్లేస్ ని సాధించాడు. అండ్ ఇంకా ఆ మ్యాచ్ లో బంగ్లాదేశ్ కి ఆపోజిట్ గా ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే కోహ్లీ సెంచరీని తీశాడు. దానితో వరల్డ్ కప్ డెబ్యూ లో సెంచరీ సాధించిన ఫస్ట్ పర్సన్ గా నిలిచిపోయాడు. అండ్ ఇంకా లాస్ట్ మ్యాచ్ లో తన టీం చాలా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు గంభీర్ తో కలిసి తీసిన 83 రన్స్ టీమిండియా గెలిచేలా చేశాయి. వరల్డ్ కప్ లో బాగా పర్ఫామ్ చేసినందుకు తన టెస్ట్ సిరీస్ లో కూడా ఛాన్స్ చిక్కింది. 2011 లో టెస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ మీద ఆడాడు. అప్పుడు కొంచెం తడబడ్డాడు. ఆ తర్వాత 2012 లో ఆస్ట్రేలియా మీద ఫస్ట్ టెస్ట్ సెంచరీని కొట్టాడు. దానితో విరాట్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. 2014 లో టెస్ట్ కెప్టెన్ గా, 2017 లో వన్డే అండ్ ఇంకా T20 కెప్టెన్ గా చేసి మన ఇండియా సాధించిన చాలా విజయాల్లో మెయిన్ రోల్ గా మన విరాట్ కోహ్లీయే ఉన్నాడు. అలాగే తనకు మాత్రమే తెలిసిన బ్యాటింగ్ తో పరుగుల వర్షంతో ఎన్నో రికార్డ్స్ ని సాధిస్తూ ఎన్నో అవార్డ్స్ ని అందుకున్నాడు. విరాట్ యొక్క రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే ఈ వీడియో సరిపోదు. నేను ఆల్రెడీ విరాట్ గురించి 2 వీడియోలు చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటే వీడియో చూడండి. అండ్ ఇంకా విరాట్ తన ఐపీఎల్ కెరియర్ ని 2008 లో స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి ఆర్సీబీ వైపే ఉన్నాడు. ఆ తర్వాత 2011 లో కెప్టెన్ గా మారిన కోహ్లీ 2016 లో తను ఒక్కడే తన టీం ని ఫైనల్ కి తీసుకెళ్లాడు. అండ్ ఇంకా అదే ఇయర్ లో 4 సెంచరీలు అండ్ ఇంకా 973 రన్స్ తీసి అప్పటి వరకు ఎవరికీ లేని ఐపీఎల్ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఆర్సీబీ కప్పు గెలవకపోయినా సరే ఆర్సీబీకి అంత ఫ్యాన్ బేస్ ఉందంటే అది కేవలం విరాట్ కోహ్లీ వల్లే. అండ్ ఇంకా ప్రెసెంట్ ఐపీఎల్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్న కోహ్లీ తన టీం కి ఐపీఎల్ ట్రోఫీని ఇస్తాడు అని అందరికీ నమ్మకం ఉంది. అండ్ ఇంకా విరాట్ పర్సనల్ లైఫ్ కి వస్తే 2013 లో బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన అనుష్క శర్మని లవ్ చేశాడు. అండ్ ఇంకా 11th డిసెంబర్ 2017 లో మ్యారేజ్ చేసుకున్నాడు. అలాగే 11th జాన్ 2021 లో వీళ్ళ పాప వామికాకి జన్మనిచ్చారు. ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉన్న విరాట్ ఫ్యామిలీ ఇప్పుడు ఇండియాలోనే ద మోస్ట్ రిచెస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఫ్యామిలీగా మారారు. అండ్ ఇంకా విరాట్ కోహ్లీ 1050 కోట్ల బ్రాండ్ వాల్యూతో 20 కన్నా ఎక్కువ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. గ్రౌండ్ లో ఫుల్ అగ్రెషన్ తో ఉండే కోహ్లీ బయట మాత్రం చాలా కూల్ గా 0% ఈగోతో ఉంటాడు. అండ్ ఇంకా 2013 లో వికేఎఫ్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్ ని స్టార్ట్ చేసి చాలా మంది అనాథలకు అండగా ఉన్నాడు. అండ్ ఇంకా విరాట్ బ్యాటింగ్ కి మన ఇండియన్ గవర్నమెంట్ 2013 లో అర్జున అవార్డ్, 2017 లో పద్మశ్రీ అండ్ ఇంకా 2018 లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ తో సత్కరించింది. అండ్ ఇంకా ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్ ని ఒక్కసారి అందుకున్నాడు. కానీ ఐసీసీ వన్ డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ని ఏకంగా 3 సార్లు తీసుకున్నాడు. ఇది ఫ్రెండ్స్ విరాట్ కోహ్లీ యొక్క బయోగ్రఫీ విషయానికి వస్తే మీరు ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడు వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.